1,00,000 మనం పెట్టాం సార్. ఈ మంత్ పెట్టాం. మరి నెక్స్ట్ మంత్ పరిస్థితి ఏంటి? మీ ఇష్టం. ఉంటే ఓనర్‌షిప్ ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు 2 రకాలుగా ఇది 1,00,000 రొ 15 ఇయర్స్ కంటిన్యూ అవుతదా? ఆ! 1,00,000 10,000 పెడితే కూడా కంటిన్యూ అవుతది. రూ. 1,000 పెడితే కూడా కంటిన్యూ అవుతది. రూ. 100 పెట్టినా కూడా కంటిన్యూ రూ. 100 పెట్టినా కంటిన్యూ అవుతది. హ్మ్. ఓనర్‌షిప్ ఎంత పెట్టారన్నది మీ యొక్క పర్సెంటేజ్‌ని బట్టి మీకు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. రూ. 100కి 10% వస్తే ఎవ్రీ ఇయర్ రూ. 10 పెరుగుతూ ఉంటుంది. రూ. 1,00,000 10% పెరిగితే 10,000 పెరుగుతూ ఉంటుంది. ఓనర్‌షిప్‌కి ఇంతే పెట్టాలని ఏం లేదు. మీ ఇష్టం. నెల నెల పెట్టుకోవచ్చు. ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. లేదు మీకు ఇష్టం లేదు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రజలకు ఇచ్చేది ఏంటంటే సందేశం, ఒక్క ఈక్విటీసే కాకుండా జనరల్‌గా మన భారతదేశ ప్రజలు గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ ఉంచుకుంటారు వాళ్ళు. డైవర్స్ అసెట్ అలికేషన్ అంటారు. అంటే మనం భోజనంలో ఇప్పుడు చికెన్ బిర్యానీ బాగుందని రోజు చికెన్ బిర్యానీ తినం కదా. అలాగే భోజనంలో కూడా మనం పప్పు బాగుందని రోజు పప్పే వండుకోం కదా. పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పచ్చడి ఉంటుంది, పెరుగు ఉంటుంది, అప్పడాలు ఉంటాయి. దీన్ని డైవర్సిఫికేషన్ అంటారు. అంటే ఇండియన్ థాలీ ఎలాగో సౌత్ ఇండియన్ థాలీ అలా మనం మన యొక్క అసెట్స్‌లో గోల్డ్ ఉంటుంది. గోల్డ్ ఎలాగో పెట్టుకుంటాం మనం. రియల్ ఎస్టేట్ ఇల్లు, స్థలాలు పెట్టుకుంటాము. అలాగే బాండ్స్ ఎఫ్‌డీలు పెట్టుకుంటారు కొంత. బాండ్స్ తర్వాత ఈక్విటీస్ కూడా పెట్టుకుంటే మీకు వెల్త్ జనరేట్ అవుద్ది. దీర్ఘకాలంలో ప్రశాంతంగా నిద్రపోతారు. రేపు లేకపోతే ఈరోజు అవ్వజేయండి. రేపు ఉంది కాబట్టి ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేయండి. యూత్ ఎస్పెషల్లీ యూత్. లేకపోతే జీవితాంతం పనిచేయాలి. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత కూడా మనం ఏం అసెట్ బిల్డ్ చేయలేదు అనుకోండి, చనిపోయే వరకు పనిచేయాలి. అసెట్ బిల్డ్ చేస్తే అసెట్ మీకోసం పనిచేస్తుంది. ఆర్థిక అసెట్ మీకోసం పనిచేస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఇలా జనరేట్ మనం చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. మనం పని చేస్తే శారీరకంగా కానీ మానసికంగా కానీ. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం శారీరకంగా పనిచేయం, మానసికంగా పనిచేయం. ఒక డీసెంట్ పోర్ట్ఫోలియో, ఒక డీసెంట్ ఇండెక్స్ ఫండ్, డీసెంట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మన కోసం వేరే వాళ్ళు పనిచేస్తారు. మన కోసం కంపెనీస్ పనిచేస్తాయి. అంటే మనీని వర్క్లో పెట్టాలి. కీప్ యువర్ మనీ టు వర్క్ ఫర్ యూ. డబ్బును సంపాదించాలి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. ఇందులో కూడా గవర్నమెంట్ జాబ్స్ అంటే అరే ఒక సెక్యూర్డ్ అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ప్రైవేట్ జాబ్స్లో ఎంత మంచి శాలరీ వచ్చినా కూడా అది సెక్యూర్డ్ కాదు. ఆ టైంకి జాబ్ ఉంది కాబట్టి ఇంత శాలరీ వస్తుందని అనిపిస్తుంది. ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ ఎందులో పెడితే బాగుంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే చిన్న జీతమైనా కూడా సెక్యూరిటీ, కానీ ప్రైవేట్ జాబ్లో అది ఎంత పెద్దదైనా కూడా సెక్యూరిటీ కాదు మనకి. ఎప్పుడు మనని ఎవరు వెళ్ళిపోమంటారో తెలియదు. మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం ఏదైతే బెస్ట్ అంటే? అందుకే కదమ్మా నేనేం చెప్తున్నాను ఫస్ట్ నుంచే మీకు, గవర్నమెంట్ జాబ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే సెక్యూరిటీ. సెకండ్ ఏమిటంటే పెన్షన్. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, 2004 ముందు అయితే పెన్షన్ అంటే లైఫ్ లాంగ్ 60 సంవత్సరాలతో జీవితం మొత్తం ఇస్తారు పెన్షన్. ఒకవేళ ఆ వ్యక్తికి ఏమైనా వైఫ్కి, స్పౌస్కి, ఆవిడకి ఏమైనా ఆ భర్తకి ఇస్తారు. అంటే అదొక సెక్యూరిటీ. ప్రైవేట్ జాబ్ అయినా సరే మీకు ఆర్థిక సెక్యూరిటీ ఉండాలంటే, నేనేమంటున్నాను అందుకే రేపు ఉంది కాబట్టి కొంత పోర్షన్ని ఇన్వెస్ట్ చేయండి. సేవింగ్స్లో కాదు, ఇన్వెస్ట్ చేస్తే ఆర్థిక అసెట్ బిల్డ్ అయితే అప్పుడు మీకు 10 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు ఈరోజు చూస్తే అమ్మా గత 6 నెలలు 1 ఇయర్లో ఎన్నో లే ఆఫ్లు అయినాయి. ఎవరైతే ఆర్థిక అసెట్ బిల్డ్ చేసుకున్నారో వాళ్ళు టెన్షన్ పడరు. ఎవరికైతే రేపు పని చేయకపోతే డబ్బు రాదనుకున్నారో వాళ్ళకి టెన్షన్. మన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేదే వాళ్ళు డాక్టర్స్ కావచ్చు, సీఏలు కావచ్చు, ఎవరన్నా కావచ్చమ్మా. ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేయకపోతే ఇబ్బంది అయింది. అయితే రియల్ ఎస్టేట్స్ బిల్డ్ చేసినా పర్వాలేదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్డీలు కానీ లేవు, కానీ రియల్ ఎస్టేట్ స్థలాలు కొన్నారు. రేపు మీకు ఇబ్బంది అయినప్పుడు స్థలాలు అమ్ముకొని జీవించవచ్చు. కానీ వెంటనే అమ్ముడుపోవు కాకపోతే. అందుకని మీకు ఇబ్బంది అయిన ఒక 6 నెలల సమయం లిక్విడిటీ సమస్య, రియల్ ఎస్టేట్స్లో లిక్విడిటీ సమస్య. సపోజ్ మీకు గోల్డ్ ఉందనుకోండి, వెంటనే జీవించవచ్చు. మీరు గోల్డ్ అమ్ముకొని పెద్ద మొత్తంలో గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటే గోల్డ్ అమ్ముకొని ఒక ఆర్థిక సెట్ ఎఫ్డీలాగా వేసుకొని నెలలో తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుని ₹1,00,00,000 పెట్టుకుని నెలకు 60,000-70,000 తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది లేని వాళ్ళకి, ఎవరికైతే స్థలాలు ఎక్కువగా లేవు, గోల్డ్ ఎక్కువగా లేదు, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లేవు, రెంట్ రావట్లేదు, కమర్షియల్ ప్రాపర్టీస్ లేవు, వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్,
ఈటీఎఫ్లు, ఇన్విట్స్, రీట్స్ అంటే ఏంటంటే మీకు పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ స్థలాలు కొనాలంటే పెద్ద మొత్తంలో కావాలి, కమర్షియల్ కాంప్లెక్స్ కావాలంటే పెద్ద మొత్తంలో కావాలి. కానీ ఇన్విట్స్, రీట్స్లో చిన్న అమౌంట్తో కూడా మీ డబ్బుల్ని కమర్షియల్ కాంప్లెక్స్లకి ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఇచ్చే రెంట్ని మీకు ఇస్తారు. అంటే ఒక 8 to 9% రీట్స్, ఎఫ్డి కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది మీకు రీట్స్లో, రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకేనమ్మా. అలా నేనేమంటున్నానంటే ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగాలు లేరో వాళ్ళ కోసమే మనం అసలు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఈవెన్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య 2004 తర్వాత పెన్షన్స్ లేని వాళ్ళకి రెగ్యులర్ క్యాష్ ఫ్లో కోసం, రెగ్యులర్ శాలరీ లాగా మీరు 10ంటికి జాబ్కి వెళ్ళకపోయినా శాలరీ వచ్చినట్టు వచ్చేసేయాలి. మీరు ఇంట్లో ఉన్న మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ కరెంట్ బిల్స్ కానీ అన్నీ పే చేసేయాలి. మీరు హ్యాపీగా అమ్మా నాన్నలకి ఇల్లు కొనియాలి. కిడ్స్ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ కిడ్స్కి చేసే పని లేదు, ఎడ్యుకేషన్లో ఉంది. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. వేర్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్? వన్ ఆఫ్ ది ఆప్షన్ ఈజ్ ఈక్విటీస్. ఇన్ ఈక్విటీస్ ఆల్సో క్యాపిటల్స్లో డైరెక్ట్ కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, 1-2 కంపెనీస్ పెట్టుకోవటం మంచిదే, నేను కాదంటలేదు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడు మరి మీరు చెప్పేది ఏంటంటే స్టాక్స్లో గ్రూప్ ఆఫ్ వాటిలో స్టాక్స్ని తీసుకోండి అని చెప్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా సార్, పోస్టల్ దాంట్లో మీరు ప్రతి నెల 500 నుంచెల్లే మీరు పొదుపు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. చాలామంది దానికి అంటే అరే గవర్నమెంట్ది కదా, సెంట్రల్ది కాబట్టి మనకి నమ్మకంగా ఉంటుంది అని చెప్పేసి అందులో పెడుతూ ఉంటారు. కరెక్ట్ అంటారా మరి అది? యాక్చువల్గా అమ్మ, గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసు సెక్యూర్డ్, మీరు ఎంతైనా పెట్టండి సెక్యూరిటీ ఉంటుంది, గ్యారంటీడ్ వడ్డీ. మనం పోస్ట్ ఆఫీస్ ఎవరు చెప్తున్నామంటే ఇప్పుడు 60 years అబోవ్ ఉంటారు, వాళ్ళు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండదు. అంటే వాళ్ళ డబ్బు తగ్గిపోతే భయపడతారు, వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి పని చేయలేరు. వాళ్ళకి ఏం కావాలి? 60 నుంచి 80, 85, 90 వరకు క్యాష్లో కావాలి. ఎవ్రీ మంత్ వాళ్ళ అవసరం, వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎఫ్డీలకి వెళ్ళొచ్చు. అంటే రిస్క్ తీసుకోలేని వాళ్ళు. యూత్ రిస్క్ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. షార్ట్ పీరియడ్ మీకు డబ్బు ఉంది, ఒక 1 year పాటు ఎఫ్డీ, పోస్ట్ ఆఫీస్ అలాంటి స్కీమ్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు యూత్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమంటారా, లేకపోతే ఒక బైక్ కొనుక్కోమంటారా? యాక్చువల్గా ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అమ్మా. కాకపోతే ఏమిటంటే స్టాక్స్ కాకుండా నేను గ్రూప్ ఆఫ్ స్టాక్స్, ఒక స్టాక్ అనొద్దు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆల్వేస్ బెస్ట్. కాకపోతే ఇక్కడ యూత్ కోపం ఏమొస్తుందంటే నా ఆనందం మిస్ అవుతాను కదా. అంటే ఇప్పుడు ఒక బైక్ చూసుకుంటే 1,50,000 ఉంది, 1,50,000 ఒక బండి తీసుకుంటే దాని జీవితకాలం ఎంత ఉంటుంది? అదే 1,50,000 స్టాక్లో, అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే దీన్ని ముందుకు ఎంత ఉంటుంది? యాక్చువల్గా అమ్మా, ఈ హీరో హోండాలో ఫస్ట్ బైక్ వచ్చినప్పుడు, హీరో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆ బైక్ వాల్యూతో కొంటే ఇప్పుడు లక్షల కోట్లు కురిపించింది. మారుతి కారు, ఫస్ట్ కారు వచ్చినప్పుడు ఎవరైతే ఆ కారు కొన్నారో అదే వాల్యూ స్టాక్స్లో కురిపించిన వాళ్ళకి ఇప్పుడు కోట్లు అయినాయి. అయితే ఇక్కడ ఏంటంటే పర్సన్ టు పర్సన్ ఎంజాయ్ మిస్ అవుతారు కదా. స్టాక్స్లో కోట్లు అయినాయి కానీ ఎంజాయ్మెంట్ ఏది? సో ఏం చేయాలంటే హ్యూమన్కి పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ డిఫరెంట్. అంటే ఎంజాయ్, హ్యాపీనెస్, ఎమోషన్, ఎంజాయ్, దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, దీని వద్దంట్లా మనం ఏం తినకుండా దాచి మీరు ఇన్వెస్ట్ చేసుకుని కోట్లు సంపాదిస్తే ఉపయోగం లేదు. మీరు ఎంజాయ్ చేయండి హ్యాపీగా, కానీ మీకు వచ్చే డబ్బులో 100 రూపీస్ వస్తే 20% ఇన్వెస్ట్మెంట్ మర్చిపోవద్దు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఎంజాయ్మెంట్ మానొద్దు. మీరు బైక్లో తిరగండి, కారులో తిరగండి, మంచి ఇల్లు కట్టుకోండి. ప్యారలల్గా ఇన్వెస్ట్మెంట్ కూడా లేకపోతే ఏమైందంటే ఇబ్బంది అవుతుంది. ఓకేనమ్మా. సో మనం ఏమంటే యూత్కి బైక్ కొనుక్కోవడం ఎక్కువ ఇష్టం ఇన్వెస్ట్మెంట్ కంటే. కానీ మీకు ఒక 30,000 జీతం వస్తే బైక్ ఈఎంఐ పెట్టుకోండి, కానీ ఒక 3,000, 3 కూడా కాదు, ఒక 10,000, 7-8,000 అట్లీస్ట్, 30,000 జీతం 7-8,000 ఇన్వెస్ట్మెంట్ అలవాటుకోండి. అలవాటు చేసుకుంటే ఏమైందంటే ఇన్వెస్ట్మెంట్ మజా మీకు వస్తుంది, ధైర్యం వస్తుంది. ఆపదలో డబ్బున్నవాడు ధైర్యం వేరే ఉంటుంది. అందుకే సామెత ఉంది, బెస్ట్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే ఎవరైతే అవసరంలో ఆదుకుంటాడో
వాడే మీకు నిజమైన స్నేహితుడని. డబ్బు అవసరం. అసలు మీరు ఫైనాన్షియల్ అసెట్, ఆర్థిక అసెట్టే బిల్డ్ చేస్తే ఇదే మీకు బెస్ట్ ఫ్రెండ్. డబ్బే మీకు బెస్ట్ ఫ్రెండ్. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మీరు కారు ఈఎంఐకి వెళ్ళొచ్చు, హౌసింగ్ లోన్కి వెళ్ళొచ్చు, లేదంటే బైక్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఏమైందంటే నేను వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకుండా అంతా దాచుకొని కోట్లయితే నాకెందుకు అని వస్తుంది. కాకుండా అందుకని బ్యాలెన్స్ చేసుకోవాలి. పర్సనల్ ఫైనాన్స్ ప్రతి వ్యక్తికి డిఫరెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా బాధ్యతలు ఉన్నాయి అనుకోండి, చెల్లెళ్ళు పెళ్లి చేయాలి అనుకోండి, అతనికి ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది. అంటే తల్లికి అనారోగ్యం ఉందనుకోండి, బాగా ఖర్చు పెట్టాలి. అప్పుడు అతను ఫస్ట్ ప్రయారిటీ తల్లిని బతికించుకోవటం. అంటే ఒకవేళ ఇన్సూరెన్స్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే. సో ప్రతి పర్సన్కి ఒక పర్సనల్ ఫైనాన్స్ అనేది అతని యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ను కూడా నెగ్లెక్ట్ చేయకండి. ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి అని చెప్పటం మన ఉద్దేశం. వాళ్ళని ఎంజాయ్ చేయొద్దు అనటం కాదు. మీరు ఎంజాయ్ చేస్తూ ఈఎంఐల ద్వారా పెట్టుకుంటూ కూడా చేయండి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే క్రెడిట్ కార్డు ఉచ్చుల్లోకి వెళ్ళకండి. అంటే మీకు వచ్చే జీతంలో నుంచి మీరు ఈఎంఐలు కట్టడం ఓకే. ఈఎంఐలు కట్టడానికి మీరు అప్పు తీసుకున్నారంటే మీరు ఇబ్బంది పడుతున్నట్టు. ఒక క్రెడిట్ కార్డు డబ్బు కట్టడానికి ఇంకొక క్రెడిట్ కార్డును యూజ్ చేస్తున్నారంటే మీరు అప్పుల ఊబిలోకి వెళ్తున్నట్టు. అది డెట్ ట్రాప్. అప్పుడు మీకు వచ్చిన ఆదాయంలోంచి కడుతున్నారంటే మంచి పొజిషన్లో ఉన్నట్టు ఒక విధంగా. కానీ మీకు వచ్చిన దానికి ఈఎంఐలు కట్టడానికి మీ డబ్బు సరిపోవట్లేదు, పక్కన చేయి చాచారు, ఇంకో క్రెడిట్ కార్డు వాడుతున్నారంటే మీకు కొద్ది రోజుల్లోనే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతారు. క్రెడిట్ కార్డులో 48% వేస్తారు, 36% వేస్తారు. మనం ఇక్కడ మార్కెట్లో 12% కూడా చెప్పట్లేదు. అంటే క్రెడిట్ కార్డు ఉచ్చులో మీరు చిక్కుకుంటే, అంటే మినిమం బ్యాలెన్స్ కూడా పే చేయలేక అలాంటి ఉచ్చులో చిక్కుంటే ఆ కంపెనీస్కి, అంటే క్రెడిట్ కార్డు ఇచ్చేది ఎవరు? బ్యాంకర్సే కదా. ఆ బ్యాంకులకి మీరు బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్, వాళ్ళకి మీరు స్టాక్ మార్కెట్. అందరు స్టాక్ మార్కెట్ డబ్బులు వస్తాయంటే ఆ బ్యాంకర్స్కి మీరు స్టాక్ మార్కెట్. ఓకేనమ్మా. మళ్ళీ ఈ 36%, 48% డబ్బు ఎవరికి వెళ్తారంటే షేర్ హోల్డర్స్.